శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కార్యసిద్ధిలో ఈశ్వర అనుగ్రహ సిద్ధి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం కనుక పొందేటట్లయితే ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్య భోగ భాగ్యాలన్నీ కూడా లభిస్తాయి అని చెప్పబడ్డది. అందులో శివునకు ప్రీతికరమైనటువంటి విధానాల్లో అభిషేక ప్రియ శివ అని చెప్పి, అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. శివునకు అభిషేకం చేసేటట్లయితే ఆయన పరమానంద భరితుడై మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి శివునకు అభిషేకం చేసుకోవటము నిత్యము కూడా నమక చమకాలతో, లేదు నమకంతో, ఏకాదశి రుద్రాలతో, కనీసం ఒక రుద్రంతోనైనా ఎంతో అంతా కనుక ఆ శివుని నెత్తిన నీళ్లు పోస్తూ నమస్సంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటూ ఆయన నెత్తిన కనుక నీళ్లు పోసేట్లయితే సమస్తము ఆయన ఇస్తాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరము, అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అని చెప్పబడ్డది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమని ఆయనకి అభిషేకం చేస్తే అని చెప్పి కూడా చెప్పలేదు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి ఆయన నెత్తిని నీళ్లు పోస్తే చాలు. ప్రత్యక్షంగా కావాలని పోసినా, పరోక్షంగా తెలియక పోసినా కూడా ఆయన అలా అనుగ్రహిస్తాడు. తిన్నడు లింగం మట్టి కొట్టుకుని ఉన్నది, శివుడు మట్టితో ఉన్నాడు అని చెప్పి ఆయన్ని కడుగుదామనుకుని నీళ్లు తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు? చేతిలో ఆయనకి ఆహారం తీసుకున్నాడు కాబట్టి నీళ్లు తీసుకోవటానికి వీల్లేక పుక్కిట పట్టుకుని వచ్చాడు, నోట్లో నీళ్లు తీసుకొచ్చాడు, ఆయన మీద పోశాడు. అంటే మన లెక్కలో అది ఉమ్మేయటం లెక్క. అయినా కూడా ఆ తిన్నని మీద అనుగ్రహాన్ని చూపాడు పరమశివుడు. కాబట్టి నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి ఆ పరమశివుని యొక్క నెత్తిన అలా నీళ్లు చల్లితే, అంటే అభిషేకం చేస్తే, పత్తిరి సుమంతనెవ్వడు పారవైచు, ఆయన మీద పత్రి అంటే మారేడు దళం ఆయనకిష్టం, బిల్వదళం. ఆ బిల్వదళాన్ని కనుక ఆయనకి సమర్పించేటట్లయితే కామధేనువుని మన దొడ్లో పశువుగా కట్టేసుకున్నట్లే అన్నారు. దొడ్లో బర్రెలాగా కట్టేసుకున్నట్లే కామధేనువుని. అంటే ఏమిటి? కామధేనువు అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అందువల్ల మన కోరికలు అన్నీ తీర్చగలిగినటువంటి కామధేనువు మనకు సన్నిహితంగా ఉన్నట్లే ఆయనకు అలాంటి అభిషేకము, బిల్వదళ సమర్పణ చేస్తే. అలాగే అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అన్నారు. దొడ్లో మల్లె చెట్టులాగా కల్పవృక్షాన్ని నాటుకున్నట్టేట ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి మనం అలా పాత్రులమైతే, ఆయనకి అభిషేకం చేసి బిల్వదళం సమర్పించేటట్లయితే కల్పవృక్షము కామధేనువు మన ఇంట ఉన్నట్టే. అంటే కల్పవృక్షము కూడా మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అలా పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రమయ్యేటటువంటిది అభిషేకము, బిల్వ సమర్పణ. అలా సమర్పించి ఆయన యొక్క అనుగ్రహంతో మనము సమస్తములైనటువంటి కోరికలు పొందవచ్చు అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.